నమస్తే సార్. ప్రధానంగా ఇప్పుడు చూసుకున్నట్టయితే స్థూలకాయం పెరిగిపోతుంది. జనాల్లో ఎక్కువ మంది ఏం తిన్నా గాని వెయిట్ పెరిగిపోతున్నారు. సో, తగ్గడానికి మీరు చాలా కాలంగా ఆయుర్వేదంలో నిపుణులైన గురువుగారు మీతో ఉన్నారు కాబట్టి, మీరు ఎలాంటి రెమెడీస్ చెప్తారు? చక్కటి ప్రశ్న అడిగారు. ఈరోజు మనిషి ఆకలితో లేదు, ఆశతో బతికేస్తున్నాడు. ఒక వ్యక్తికి రోజుకి 5,000 సంపాదిస్తున్నాడు. తక్కువే 2,000, 1000 నుంచి స్టార్ట్ అయింది. కానీ రూ. 1000 సంపాదిస్తే 200 భోజనం తినలేడు. హ్మ్. రూ. 100 భోజనం అనేది ఎక్కువైంది. కాబట్టి ఆశతో బతుకుతున్నాడు కాబట్టి ఈ స్థూల శరీరం ఏమంటావు తినేస్తున్నారు. హ్మ్. పోతా పోతా కమ్మన వాసన వచ్చిందా స్టాప్, లేదా ఆర్డర్ హలో వచ్చేస్తారు పిల్లలు బాక్సుల్లో తీసుకొని. ఈ ఆహారం వల్ల సమయానికి సరైన నిద్ర లేదు. హ్మ్. ఇక్కడ ఇప్పుడు చూడండి, చిన్నపిల్లలు ఉదయం లేవగానే స్నానం చేసి ఆ బొడ్డోడికని పాలు పట్టేస్తున్న వాళ్ళమ్మ దాదాపు 12, 1 నిద్రపోతాడు. అయ్యాలకెళ్ళేది మళ్ళీ క్యార్ అంటాడు. మళ్ళా వాళ్ళమ్మ పాలు పడుతుంది. సాయంత్రం నిద్ర. ఇక్కడ ఎంత నిద్ర ఉంటే శరీరానికి, ఎంత విశ్రాంతి ఉంటే ఈ బాడీలో పార్ట్స్ అంత యాక్టివ్‌గా ఉంటాయి. ఓకే. కానీ అట్లా నిద్రపోవడానికి మనం పనులు చేసేవాళ్ళం కాదు. నిద్రపోలేం. కానీ అవును. ఉన్న సమయాన్ని ఆ సమయం కూడా నిద్రపోకుండా మొబైల్ చూసుకుంటూ, ట్యాప్‌లు ఆన్ చేసుకుంటూ, చెత్త చెత్త మాట్లాడుకుంటూ, అనవసరం నిద్ర వేస్ట్ చేసుకుంటూ ఈ శరీరానికి ఏదైతే అవసరమో అది అనవసరంగా మారి స్థూల శరీరం దాల్చుతుంది. ఆ లావు కాగానే థైరాయిడ్ రావడం, ఈ హ్మ్. పొట్టలు పెద్ద పెద్దగా గ్యాస్ ట్రబుల్ అనడం, హ్మ్. ఈ తినే ఆహారాలతోనే ఈ రోగాలు వస్తా ఉండేది. ఈ అవును. ఆహారం సరైనగా తీసుకోము. కచ్చాపచ్చాగా నమిలి మింగుతాము. హ్మ్. 20-30 సార్లు నమిలి మింగాలంటారు. ఎక్కడ తీసుకుంటాం? హ్మ్. సీజన్‌లో ఫ్రూట్స్ పక్కన పెడుతుంటాం. హ్మ్. ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తింటుంటాం. ఆ రోజు ఫ్రిడ్జ్‌లు లేవు కదండీ! అవును. ఒకవేళ ఆ రోజు ఏదన్నా పప్పు, కూర మిగిలితే కుండలో పెట్టి అది ఉట్టులో పెట్టేవాళ్ళు. ఈరోజు ఉట్టు ఎక్కడున్నాయి? అన్ని చెరువు వచ్చేసినాయి కదా! ఈ బ్యాక్టీరియా ఫుడ్ తినే మనిషికి స్థూల శరీరం దాల్చుతున్నాం. ఓకే. ఈ అనవసరంగా ఒబెసిటీ ఇంత లావు కావడం, ఈ ఈ ఈ ఈ తొడలు పెద్ద పెద్దగా, హిప్ హ్మ్. పెద్ద పెద్దగా, దావని నడవలేరు. దావ నడిస్తే ఏదో ఒక రథం వెళ్ళినట్లుగా ఉంటుంది. హ్మ్. వీటికన్నిటి కారణం తినే ఆహారాలు అదుపు తప్పినాయమ్మ. ఓకే. దీన్ని మార్చుకోవాలి. ఓకే. ఒకప్పుడు అసలు ఇట్లా లావు అవ్వడం గాని, ఇట్లా సడెన్‌గా పెరిగిపోతున్నాం వెయిట్. అంటే ఫుడ్ అంటే టెక్నాలజీ పెరుగుతుంది సార్. టెక్నాలజీతో పాటు మనం గూడా పరుగులు పెట్టాలి. సో, మనం ఇప్పుడు వెనక కాలానికి ఎళ్ళలేం గదా! అంటే టెక్నాలజీ పెరిగింది. హ్మ్. దీనివల్ల మనిషికి ప్రమాదం లేదు. కానీ దీన్ని ప్రమాదంగా మార్చుకుంటున్నాడు. అదే మనమే ప్రమాదంగా ఇప్పుడు ఈ దూరంగా ఉన్న వ్యక్తికి మనం ఒక లీటర్ రసం అది 4 రోజులు వెళ్తుండే. యాహ్! ఒక సెకండ్‌లో వెళ్ళిపోతుంది వాయిస్ ఇప్పుడు. వాయిస్. కానీ ఈ టెక్నాలజీ చాలా బాగా పెంచారు. దీన్ని సరైంగా మనం వాడుకోలేక దీన్ని అనవసరంగా వాడుకొని హ్మ్. లేనిపోని అనారోగ్యానికి దారితీస్తుంది ఈ పొద్దు. ఓకే. స్థూలకాయ పెరగడం, కళ్ళు సరిగ్గా కనపడడం, చెవులు, ఈ ఇదంతా పెయిన్ అంతా నొప్పి రావడం, హ్మ్. నీరసించిపోవడం, కార్డియాలసిస్ నొప్పి రావడం, ఇలా హ్మ్. పొట్టలు పెద్దగా పెరిగిపోవడం, దీనికంతా ఇది రేడియేషన్ కాదు. హ్మ్. దీని ఆహారం ప్రాబ్లమ్. దీన్ని మార్చుకోవాలి. మీ ఆయుర్వేదంలో ఎలాంటి ట్రీట్‌మెంట్ దానికి? అంటే చక్కగా అడిగారు. తగ్గడానికి, బరువు తగ్గడానికి? ఫస్ట్ ఆఫ్ ఆల్ రాత్రుల్లో పెరుగు తినడం ఆపాల. ఓకే. పెరుగు గాని, మజ్జిగ గాని రాత్రి తీసుకోకూడదు. చిన్న పిల్లలకు గూడా పెట్టొద్దా? ఎవరికీ పెట్టకూడదు. 7 గంటల లోపలే భోంచేసుకోవాల. ఓకే. తెల్లారిన నిద్ర లేయాల. కాసేపు వాకింగ్ చేయాల. ఓకే. ఆ రోజుల్లో పురుషులైతే పొలాలెక్కి, చేనగట్ల పైన ఎళ్ళిపోయేవారు. హ్మ్. ఇంట్లో ఉండే ఆడోళ్ళు, వాళ్ళు బయటికెళ్ళలేరు. వాకింగ్ చేయడానికి కుదరదు కాబట్టి, ఇంటిలో ఒక తులసి చెట్టు చుట్టూ అలా ప్రదర్శన చేసేవారు. అవును. అట్లా వాకింగ్ అయిపోతా ఉండే, ఆ తులసి చెట్టు నుంచి వచ్చే కమ్మటి రసాయనం ఈ ఆడబిడ్డలకి వాళ్ళ గర్భాశయ దోషాలు రాకుండా వాళ్ళకి ఎంతో సక్సెస్‌ఫుల్ చేస్తుండేది. హ్మ్. రెండవది, ఊరి మధ్యలో ఒక రామాలయం, లేకుంటే ఒక శివాలయం, హ్మ్. ఒక అశ్వత్థమ కట్ట, దానికి 2 ఒక వేప చెట్టు, ఒకటి రావి చెట్టు. హ్మ్. దాని చుట్టూ వాకింగ్‌లు చేస్తుండే. ప్రదర్శనలు. ఓకే. ఇలా ముద్ర పెట్టుకొని, ఈ ముద్ర. ఓకే. ఈ ముద్రలో అలా తిరుగుతుంటే వాళ్ళకి మోకాలు నొప్పులు రావు, స్థూల శరీరం దాల్చదు, వాళ్ళ హార్ట్ ప్రాబ్లమ్ రాదు. అలా వాకింగ్ చేస్తా ఉంటే. ఇలా అయితే వాకింగ్ చేయరని మహనీయులు, గురువులు, ఋషులు ఈ విధంగా జమ్మి చెట్టు, రాగి చెట్టు, జిల్లడి చెట్టు, ఇలా హ్మ్. అశ్వత్థం కట్టల చుట్టూ, ఇట్లా చెట్ల చుట్టూ తిరగమని ఆ రోజు ఒక టెక్నిక్ చెప్పారు. అది కూడా పక్కన పెట్టేసాం ఈరోజు మనం. అవును. అందుకే రోగాలు వస్తాండి. హ్మ్. ఇది విషయం. అసలు బాడీకి పని చెప్పట్లేదు సార్. పని చెప్పట్లేదు. అన్ని టెక్నాలజీ పెరిగింది. అన్ని ముందుకొచ్చేసినాయి. ఆర్డర్ పెట్టేసుకుంటే ఫుడ్ వచ్చేస్తుంది టైంకి. వచ్చేస్తుంది. సో అది ఎలాంటి ఇప్పుడు బరువు తగ్గడానికి మీరెలాంటి రెమెడీస్ చెప్తారు?
ఇక్కడ వంటిలే వైద్యశాలగా మార్చుకోలేకపోతున్నాం కదా. అందుకే అవును. ఇప్పుడు అమ్మ ఉంది, అమ్మమ్మ ఉంది. అమ్మమ్మని ఓల్డ్ హోమ్‌లు పంపుతున్నాం. ఏదో వాళ్ళు ఆ! చెప్తారు. వాళ్ళు చెప్పే మాటలు మనకు బోరు కొడతాయి. ఆ బోరు కొడతాయి గానీ, మన హాస్పిటల్‌కెళ్ళి ఇట్లా అడ్డం కోపించుకుండేది ఈ బాధ తెలియదు. కాబట్టి దీనికి మన వంటింట్లో చిన్న వస్తువులు 100 గ్రాముల జీలకర్ర ఓకే. అలా దూరగా వేయించండి. ఓకే. 100 గ్రాముల వాముని అలా దూరగా వేయించండి. ఓకే. అవి 2 శుభ్రంగా మిక్సీలో పౌడర్ కొట్టండి. హ్మ్. ఏది 100 గ్రాముల వాము, 100 గ్రాముల జీలకర్ర విడివిడిగా గానీ, కలిపి గానీ దోరగా వేయించండి. ఇనప కడాయిలో పౌడర్ కొట్టండి. ఒక స్పూన్ తీసుకొని 2 గ్లాసుల వాటర్‌లో ఎయండి. ఒక హ్మ్. ప్లేట్ మూయండి. అది మరిగి, 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 మరిగి ఒక్క గ్లాస్ కావాల. హ్మ్. వడబోసుకోండి. అందులో మీ దగ్గర ఏమన్నా ఉంటే కాస్త తేనె కలపండి. హ్మ్. లేకుంటే కాస్త బెల్లం కలపండి. లేదా పటిక బెల్లం కలపండి. ఉదయం లేవగానే గోరువెచ్చగా, హ్మ్. గోరువెచ్చగా వేడివేడిగా తాగడం అలవాటు చేసుకుంటే మీ హ్మ్. పొట్టలలో, ఈ తొడలలో, ఈ పిరుదుల్లో, హిప్‌లో ఉండే కొవ్వంతా అలా కరిగి నాజూగ్గా మారిపోతారు. ఇది నా అనుభవం. నేను ఓకే. ఎంతో మందికిచ్చాను. ఓకే. కాస్త నిమ్మరసం యాడ్ చేసుకోండి. కొందరికి బీపీ డౌన్ అయితుంది. ఓకే. ఎప్పుడైతే ఈ వాము, జీలకర్ర చూర్ణాన్ని అలా కషాయంగా చేసి తాగితే కొందరు చెమటలు బట్టి బీపీ డౌన్ అయితుంది కాబట్టి అందరూ కాస్త నిమ్మరసం పిండుకోండి. ఓకే. ఒకవేళ బీపీ లేని వారైతే హ్మ్. అలాగే సేజ్ బీపీ ఉంది, లో బీపీ ఉంది. అది హై బీపీ కాదు. లో బీపీ ఉన్నోళ్ళు ఏం చేస్తారు? ఈ నిమ్మరసాన్ని యాడ్ చేసుకుంటే హై బీపీ ఉన్నవాళ్ళు నిమ్మరసం యాడ్ చేసుకునే అవసరం లేదు. ఓకే. లో బీపీ బీపీ ఎంత ఉండాలి మనిషికి? 80/120. యాహ్! 80/120. హ్మ్. కొందరికి ఏమవుతుంది 60/100 ఉంటుంది. ఈళ్ళు లో బీపీ. ఓకే. ఈళ్ళేం చేయాలా? కాస్త నిమ్మరసాన్ని కలిపి ఆ హ్మ్. మిశ్రమంలో కలుపుకొని నిదానంగా తాగడం 40 రోజులు అలవాటు చేసుకుంటే ఆ! నెల తగ్గుతా వస్తారు. ఒకేసారి తగ్గాలంటే వేగాన్ని పెంచొచ్చు. కానీ లావుగల వాళ్ళు ఒకేసారి తగ్గితే వృద్ధాప్యం మాదిరి కనిపిస్తారు వాళ్ళ మొఖాలన్నీ. అవును. కాబట్టి స్లోగా చేసుకున్నామంటే ఈ హ్మ్. వంటింట్లో దొరికే 2, 3 వస్తువులతో మీ హ్మ్. దేహం నాజూగ్గా మారుతుంది. ఇది వాస్తవం. ఓకే. చాలా చక్కగా వివరించారు. థాంక్స్. నమస్తే. చూసారు కదండీ! ఇది ఈరోజు బీఆర్‌కే హెల్త్‌లో ఉన్న విశేషాలు. ప్రధానంగా చూసుకున్నట్టయితే గురువుగారు గత 900 సంవత్సరాల నుండి వాళ్ళ పురాతనం నుంచి వస్తున్న ఆయుర్వేదంలో నిపుణులుగా ఒక 40 సంవత్సరాల నుంచి ఆయుర్వేదంలో ప్రాముఖ్యత పొంది ఉన్నారు. సో, మీకు ఏదైనా డౌట్ ఉంటే స్క్రీన్‌పై నంబర్ ఉంది. గురువుగారిని సంప్రదించొచ్చు. ఏదైనా డౌట్ ఉంటే మీరు. థాంక్ యూ సో మచ్.